ఇప్పటి రోజుల్లో వచ్చే సాంగ్స్ ని మనం వింటున్నప్పుడు అరే ఇదెక్కడో విన్నట్టుందే అని అనిపించింది. అంటే అది ఖచ్చితంగా మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొట్టిన పాటే అయి ఉంటుంది. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. నేను కాపీ ట్యూన్ తీసుకెళ్లి ఇంట్లో ప్లే చేస్తే మా అమ్మ అన్నం పెడుతుంది. ఘంటసాల గారి కుటుంబంలో పుట్టి మొదట డ్రమ్మిస్ట్ గా తన కెరియర్ స్టార్ట్ చేసిన తమన్ ఆ తర్వాత చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసి తన టాలెంట్ తో ఈ రోజు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజెస్ లో సాంగ్స్ కంపోజ్ చేసి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. అయితే వివాదాలకు దూరంగా ఉండే తమన్ పెళ్లి చేసుకోవడం వేస్ట్ అని ఎందుకంటున్నాడు? తన భార్యతో విడాకులే అందుకు కారణమా? సినిమాలలో అలా యాక్ట్ చేయడం ఇష్టం లేకే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడా? తమన్ కి కాపీ క్యాట్ అనే పేరు ఎలా వచ్చింది? డిఎస్పీకి తమన్ కి గొడవేంటి? ఈ విషయాలని తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అమ్మా ఇంటికి వస్తున్నా, అన్నం చేసి పెట్టుండు. తమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్. ఇతను 1983 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి ఘంటసాల శివకుమార్, తల్లి సావిత్రి. ఇతనికి యామిని అనే ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక తమన్ తాత ఒకనాటి ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఘంటసాల బలరామయ్య గారు. ఈయన మొదట్లో పొట్టేపాలెంలో నాటకాలు వేసుకుంటూ అందులో తనే యాక్టర్ గా చేస్తూ వాటికి తనే డైరెక్టర్ గా కూడా చేసేవారు. అలా ఎన్నో నాటకాలు వేశాక అప్పుడే మనకు సినిమా చిన్నగా పరిచయం అవుతున్న టైంలో ఘంటసాల బలరామయ్య గారికి కూడా సినిమాలో ఒకసారి ట్రై చేయాలని అనిపించి 1933లో కోల్కతాకి వెళ్లారు. ఎందుకంటే అప్పట్లో సినిమా ఇండస్ట్రీ అక్కడే ఉండేది. అక్కడికి వెళ్లిన బలరామయ్య గారు ఎంత ట్రై చేసినా ఆయనకి ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వకపోవడంతో తన ఊరిలో ఉన్న పొలాన్ని, ఆస్తుల్ని అమ్మి కుబేర పిక్చర్స్ అనే బ్యానర్ ని స్టార్ట్ చేసి ఆయనే హీరోగా సతీ తులసి అనే మూవీని స్టార్ట్ చేశారు. అయితే ఆ మూవీ 1936లో రిలీజ్ అయి అంతలా ఆడకపోవడంతో బలరామయ్య గారు హీరోగా మానేసి ప్రొడ్యూసర్ గా మారి మార్కండేయ అనే మూవీని నిర్మించారు. ఆ మూవీ 1938లో రిలీజ్ అయి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత కూడా నిర్మాతగా వరుసగా మహిరావణ, పార్వతి కళ్యాణం, గరుడ గర్వభంగం అని దాదాపు 20 సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. కానీ అందులో కేవలం 3-4 సినిమాలు తప్ప మిగిలిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో ఆయన ఆర్థికంగా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కూడా బలరామయ్య గారు వెనకడుగు వేయకుండా 1944లో సీతారామ జననం అనే మూవీకి ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా చేశారు. ఆ సినిమాతోనే హీరోగా అక్కినేని నాగేశ్వరరావు గారిని, మ్యూజిక్ డైరెక్టర్ గా ఘంటసాల గారిని సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు బలరామయ్య గారు. ఈ సినిమా కూడా అంతగా ఆయనకి నష్టాన్ని మిగిల్చింది. ఆ తర్వాత మళ్లీ అక్కినేని నాగేశ్వరరావు గారిని హీరోగా పెట్టి బాలరాజు అనే మూవీని చేశారు. అయితే ఈ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో మళ్లీ నాగేశ్వరరావు గారితోనే శ్రీలక్ష్మమ్మ కథ అనే సినిమాను తీసి ఆ తరువాత మరికొన్ని సినిమాలు తీసి అప్పటి వరకు తాను చేసిన అప్పులని తీర్చాలని అనుకుంటున్నప్పుడే బలరామయ్య గారు 1953 అక్టోబర్ 29న తనకి హార్ట్ అటాక్ వచ్చి మరణించారు. దీంతో పెద్ద కొడుకైన శివకుమార్ మీదే కుటుంబ బాధ్యతలన్నీ పడ్డాయి. ఇతనికి చిన్నప్పటి నుంచే డ్రమ్స్ వాయించడం ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా చదువులపై ఇంట్రెస్ట్ చూపించలేకపోయాడు. దీంతో తనకు తెలిసిన పని ద్వారానే కుటుంబాన్ని పోషించాలని నిర్ణయించుకొని తనకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గరికి వెళ్లి ఛాన్స్ల కోసం ట్రై చేశాడు. అప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు తన దగ్గర డ్రమ్మిస్ట్ గా ఇతనికి అవకాశం ఇచ్చారు. ఇక మూవీస్ కి డ్రమ్మిస్ట్ గా వాయిస్తేనే ఈయన బయట ప్రోగ్రామ్స్ లో కూడా పర్ఫార్మ్ చేస్తుండేవారు. అలా ఒక ప్రోగ్రామ్ లో ఆయనకి సావిత్రి అనే సింగర్ పరిచయమైంది. ఆమె అక్కడ కొన్ని పాటలు పాడగా ఆమెను అప్రిషియేట్ చేసే క్రమంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇక అలా శివకుమార్, సావిత్రి గారిని పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు పుట్టిన పిల్లాడే ఘంటసాల సాయి శ్రీనివాస్ అలియాస్ తమన్. తమన్ తర్వాత వీళ్ళకి యామిని అనే అమ్మాయి కూడా పుట్టింది. ఇదిలా ఉంటే శివకుమార్ గారు దాదాపు 700 సినిమాలకు డ్రమ్మిస్ట్ గా పని చేశారు. కానీ వాటి వల్ల ఇతనికి నేమ్ గాని ఫేమ్ గాని వచ్చేది కాదు. ఇక ఆ పని చేయడం వల్ల ఆయనకి వచ్చే డబ్బులు కూడా అప్పటికప్పుడే సరిపోయేవి. ఇదిలా ఉంటే తమన్ తన స్కూలింగ్ ను చెన్నైలోని బాస్టన్ స్కూల్లో చదివాడు. చిన్నప్పటి నుండే తమన్ తన తండ్రిలాగే డ్రమ్మిస్ట్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే చదువు మీద అంత ఆసక్తి చూపించేవాడు కాదు. దానికి తోడు తమన్ తల్లి కూడా సింగర్ అవడంతో తన ఇద్దరు పిల్లలకు ఇంట్లోనే మ్యూజిక్ ని నేర్పిస్తుండేది. 1993లో శివకుమార్ గారు కూడా తన తండ్రి బలరామయ్య గారిలా హార్ట్ అటాక్ వచ్చి మరణించారు. అప్పుడు తమన్ వయసు 10 ఏళ్లు. దాంతో
కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. దీంతో తమన్ అమ్మగారు స్టేజ్ ప్రోగ్రామ్స్ కి వెళ్లి పాడడం మొదలు పెట్టారు. ఇది తమన్ కి నచ్చక తన 6వ తరగతి చదువులకు ఇక ఫుల్ స్టాప్ పెట్టేసి తన తండ్రిలాగే తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గరికి వెళ్లి ఛాన్సులు అడగడం మొదలు పెట్టాడు. అలా ట్రై చేస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మాధవ పెద్ది సురేష్ గారు 11 ఏళ్ల తమన్ టాలెంట్ నచ్చి తన దగ్గర డ్రమ్మిస్ట్ గా అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆయన డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ గారు చేస్తున్న భైరవ ద్వీపం మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తమన్ కి బంధువే అవడంతో ఆయన తమన్ ని సపోర్ట్ చేయాలని తన మ్యూజిక్ చేస్తున్న పాటలకి తమన్ తోనే డ్రమ్స్ వాయించి ఆర్థికంగా కూడా సపోర్ట్ చేశారు. ఇక అలా తమన్ రోజుకి 100 నుండి 200 రూపాయలు సంపాదిస్తూ తన తల్లిని చెల్లిని చూసుకుంటూ ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే తమన్ కి ఏఆర్ రెహమాన్ ట్రూప్ లో చేరే అవకాశం వచ్చింది. అలా రెహమాన్ చేసిన దాదాపు 15 సినిమాలకు తమన్ డ్రమ్మిస్ట్ గా పనిచేశాడు. ఇదిలా ఉంటే డైరెక్టర్ శంకర్ తాను తీయబోయే బాయ్స్ మూవీ గురించి మాట్లాడేందుకు ఒకసారి ఏఆర్ రెహమాన్ స్టూడియోకి వెళ్లారు. అదే సమయంలో అక్కడ డ్రమ్స్ వాయిస్తున్న తమన్ ని చూసి బాయ్స్ మూవీలో ఇలాంటి అబ్బాయి క్యారెక్టర్ ఉందని తమన్ ని తను ఈ మూవీలో యాక్ట్ చేపిస్తావా అని రెహమాన్ ని అడగ్గా అందుకు తమన్ కి ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని రెహమాన్ చెప్పాడు. ఇదే విషయం శంకర్ తమన్ ని అడగ్గా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు అని తమన్ ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. దాంతో తమన్ 1 ఇయర్ మ్యూజిక్ ని వదిలేసి బాయ్స్ మూవీ షూటింగ్ లోనే ఉండాల్సి వచ్చింది. ఇక అలా 2003లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు తమన్ పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. ఎప్పుడు ఏసీ రూమ్ లో కూర్చొని డ్రమ్స్ కొట్టుకునే తమన్ ఆ సినిమా షూటింగ్ టైంలో చాలా ఇబ్బంది పడడంతో ఆ పని తన వల్ల కాదని యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి తనకు తెలిసిన మ్యూజిక్ ను కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక అదే సమయంలో తమన్కి తెలుగు తమిళ్లో అప్పట్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న మణి శర్మ గారి దగ్గర జాయిన్ అయ్యే అవకాశం దొరికి ఆయన దగ్గర మహేష్ బాబు ఒక్కడు సినిమా నుండి డ్రమ్మిస్ట్ గా పనిచేస్తూ ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, మేనేజర్స్ తో తమన్ మంచి పరిచయం ఏర్పరచుకున్నాడు. అలా తమన్ మణి శర్మ గారితో పని చేసేటప్పుడే అక్కడ కోరస్ సింగర్ గా, ట్రాక్ సింగర్ గా పాడుతున్న శ్రీవర్ధిని అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఇక అలా వీరిద్దరు 90 సినిమాలలో కలిసి పనిచేసి మంచి స్నేహాన్ని మెయింటైన్ చేశారు. ఇద్దరికి ఒకరి మీద మరొకరికి ఇష్టమున్నా బయటకి చెప్పుకోలేదు. అప్పుడే తమన్ శ్రీవర్ధినిలకు ఒకరంటే ఒకరికి ఇష్టమని తెలుసుకున్న తమన్ పెద్దమ్మ వసంత గారు ఇరు కుటుంబాలలో వీరి పెళ్లి గురించి మాట్లాడి ఒప్పించి 2006లో తమన్ శ్రీవర్ధినిలకు పెళ్లి జరిపించారు. అప్పుడే మన తమన్ వయసు 23 సంవత్సరాలు. అలా వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా అచ్యుత్ అనే అబ్బాయి పుట్టాడు. ఇక అప్పటి నుండి శ్రీవర్ధిని గారు తన సింగింగ్ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన ఫ్యామిలీని చూసుకునేవారు. కొంతకాలం తర్వాత తమన్ కి డ్రమ్మిస్ట్ గానే తన కెరియర్ ముగిసిపోకూడదు, తాను కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా అవ్వాలని డిసైడ్ అయ్యారు. అప్పటికే దేవిశ్రీ ప్రసాద్ కి యూత్ లో మంచి క్రేజ్ రావడంతో తను కూడా ఫేమస్ అవ్వాలని మ్యూజిక్ డైరెక్టర్ గా ట్రయల్స్ మొదలు పెట్టాడు. 2007, 2008లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా ఉండడంతో అతని డేట్స్ దొరకక ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇబ్బంది పడుతున్నప్పుడు డైరెక్టర్ సురేందర్ రెడ్డికి తమన్ టాలెంట్ నచ్చి కిక్ మూవీలో తనకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చాడు. దీంతో సాయి శ్రీనివాస్ గా ఉన్న తన పేరుని న్యూమరాలజీ ప్రకారం ఎస్ఎస్ తమన్ గా మార్చుకొని కిక్ మూవీతో తన కెరియర్ ని స్టార్ట్ చేశాడు. అలా ఆ మూవీ 2009 మే 8న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడం, ఆ సినిమాలో సాంగ్స్ కూడా హిట్ అవ్వడంతో తమన్ కి మొదటి మూవీతోనే మంచి గుర్తింపు వచ్చింది. దీంతో రవితేజకి తమన్ వర్క్ నచ్చి వెంటనే తను చేస్తున్న ఆంజనేయులు మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా కూడా మ్యూజికల్ గా మంచి హిట్ అవ్వడంతో ఇండస్ట్రీకి దేవిశ్రీకి పోటీగా తమన్ వచ్చాడని అందరూ అనుకున్నారు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయి తెలుగులో బృందావనం, మిరపకాయ్, వీర, బలుపు, దూకుడు, క్రాక్, అలా వైకుంఠపురంలో భీమ్లా నాయక్, రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్, గేమ్ చేంజర్ వంటి సినిమాలు చేసి తమిళ్లో కూడా అక్కడి స్టార్ హీరోలు విజయ్, విక్రమ్, శింబు వంటి వారికి మ్యూజిక్ చేసి అటు తమిళ్ ఇటు తెలుగులో బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక అలా డిఎస్పీ దొరకని మన స్టార్ హీరోలంతా తమన్ కే షిఫ్ట్ అయిపోయారు. అంతేకాకుండా డిఎస్పీ తరచూ ఇండైరెక్ట్ గా తమన్ ను విమర్శిస్తూ తనని ఒక ఎనిమీ లాగా ట్రీట్ చేసిన తమన్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా తన దగ్గరికి వచ్చిన ప్రాజెక్ట్స్ లో 100% ఎఫర్ట్స్ పెట్టి చాలా తక్కువ టైంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. తెలుగు, తమిళే కాకుండా కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసిన తమన్ ఇప్పటికే 100 సినిమాలకు పైగా మ్యూజిక్ చేశాడు. తమన్ ఇప్పుడు ది రాజా సాబ్, ఓజీ, అఖండ 2, హిందీలో జాట్ అనే మూవీస్ కి వర్క్ చేస్తూ బిజీగా ఉన్నాడు. తమన్ తన మ్యూజిక్ చేసే ఒక్కో సినిమాకు కనీసం 2 నుండి 3 కోట్ల దాకా తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే
తమన్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సాంగ్స్ ని మ్యూజిక్ ని కాపీ కొడుతున్నాడనే టాక్ ఇండస్ట్రీలోను ఆడియన్స్ లోను తమన్ కి కాపీ క్యాట్ అనే మరో పేరు కూడా ఉంది. ఏ సినిమాలో మ్యూజిక్ ఫేమస్ అయినా దాన్ని కొంచెం అలా ఇలా మార్చి తమన్ కొట్టేస్తాడు. తను ఏ మ్యూజిక్ కాపీ కొట్టినా ఇట్టే దొరికిపోవడం తమన్ స్పెషాలిటీ. అయినా కూడా అతనికి వరుసగా ఎందుకు ఛాన్సులు వస్తున్నాయంటే వేరే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ బిజీగా ఉండడం, తన మ్యూజిక్ చేసే సినిమాలకు ఆన్ టైమ్ లో మ్యూజిక్ ఇవ్వడం. ఇదిలా ఉంటే తమన్ భార్య శ్రీవర్ధిని గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తన భర్త సింగర్ గా అవకాశాలు ఇవ్వట్లేదని, ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు తనకు ఛాన్సులు ఇస్తానన్నా ఆయన ఒప్పుకోవడం లేదని చెప్పడంతో వీరిద్దరి మధ్య ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే న్యూస్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇక మరోవైపు తమన్ కూడా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో విడాకుల గురించి మాట్లాడుతూ దయచేసి ఎవ్వరూ పెళ్లి చేసుకోవద్దు, ఇప్పటి జనరేషన్ కి మ్యారేజ్ లైఫ్ ని లీడ్ చేసే మెచ్యూరిటీ లేదు అని చెప్పడంతో తమన్ కి అతని భార్యకి ఏవో విభేదాలు వచ్చాయని, అందుకే ఇలా మాట్లాడుతున్నాడని, త్వరలోనే తన భార్యతో తమన్ విడాకులు తీసుకోబోతున్నాడనే న్యూస్ హల్చల్ చేస్తుంది. చూసారు కదా, తమన్ గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.